ఫ్రెండ్స్ ఫైనల్ గా లావా నుంచి ఇంకొక ఫ్లాగ్షిప్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయ్యింది. సో ఇది లావా అగ్ని సిరీస్ లో ఇంకొక స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఏదైతే మనకు అగ్ని 3 ఉందో దానికి సక్సెసర్ గా ఈ ఫోన్ అయితే ఈ రోజు లాంచ్ అయ్యింది. దీని మోడల్ వచ్చేసరికి లావా అగ్ని 4. అయితే ఈ వీడియోలో మీకు టోటల్ గా ఈ ఫోన్ ని అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీనిలో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఈ ఫోన్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో దీని లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు ఎంఆర్పి 24,999 అయితే ఉందన్నమాట. ఆల్ బ్యాంక్స్ మీద మనకు ఒక 2,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫైనల్ గా దీని కాస్ట్ వచ్చేసరికి 22,999 అయితే ఉందన్నమాట. ఇది అమెజాన్ లో మనకు అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీని బాక్స్ విషయానికి వస్తే కొంచెం మనకు పెద్ద బాక్సే ఉంటుందన్నమాట. పైన మనకు అగ్ని 4 అని అయితే ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అలాగే దీని బాటమ్ లో దీని కలర్ ప్లస్ దీని వేరియంట్ ఏదైనా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు ఫ్యాంటమ్ బ్లాక్ కలర్. ఇది నార్మల్ గా 2 కలర్స్ లో అయితే వస్తుంది అనమాట. ఫ్యాంటమ్ బ్లాక్, లూనార్ మిస్ట్ అనమాట. సో ఇది మనకు బ్లాక్ కలర్ 8GB 256GB వేరియంట్. సో దీనికి సంబంధించిన ఎంఆర్పి అయితే కనిపిస్తుంది. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. అలాగే పైన మనకు కలర్స్ కూడా కనిపిస్తాయి అనమాట. ఫోన్ కలర్స్ ఇక్కడ మనకు టోటల్ గా ఇది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రా కంటెంట్ చూసుకుంటే దీంట్లో ఒక ఫ్రీ సర్వీస్ కార్డ్ అంటే వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. దాంతో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్, సిలికాన్ టిపియు కేస్, టైప్ సి టు టైప్ సి యూఎస్బీ కేబుల్ ఉంటుంది. అలాగే 66 వాట్ కి సంబంధించిన ఒక సూపర్ చార్జర్ మనకు బాక్స్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక ఫైనల్ గా మొబైల్ విషయానికి వస్తే కవర్స్ మొత్తం తీసిన తర్వాత చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ లుక్ మాత్రం డిజైన్ పరంగా, లుక్ పరంగా చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ కూడా చాలా బాగుంది. సో బ్లాక్ కలర్లో బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ బాడీ అయితే ఉంటుందన్నమాట. నిజంగా ఇన్ హ్యాండ్ ఫీల్డ్ మాత్రం చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. సో ఇక దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇదంతా మనకు మ్యాటీ ఏజీ గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. సైడ్లో చూసుకుంటే మీకు టోటల్గా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. చాలా ప్రీమియంగా అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్లో కెమెరా మ్యాడ్యూల్ కూడా మీకు చాలా డిఫరెంట్గా, కొంచెం లుక్ పరంగా కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. ఇక ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక ఒకసారి చూసుకుంటే ఫోన్ బాటమ్ లో మనకు సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనమాట. 2 సిమ్ కార్డ్స్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పక్కన మైక్రోఫోన్ ఉంటుంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడ స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. పైన కూడా మనకు స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సైడ్ లో చూసుకుంటే, రైట్ సైడ్ లో చూసుకుంటే ఒక యాక్షన్ కీ అయితే ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. ఇక టాప్ సైడ్ లో చూసుకుంటే మనకు ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ స్పీకర్ గ్రిల్ అనేది ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ కూడా మనకు ఈ ఫోన్ లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ లో చూసుకుంటే కెమెరా మాడ్యూల్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో చూసుకుంటే మనకు అగ్ని బ్రాండింగ్, అలాగే మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది. బాటమ్ లో లావా బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనకు ఒక ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. IP64 డస్టింగ్ అలాగే వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. ఇక ఫోన్ అయితే నేను టోటల్ గా బూటప్ చేసి సెటప్ చేస్తాను. సో సెటప్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ చూడొచ్చు. యూఐ అనేది మనకు చాలా స్మూత్ గా, చాలా క్లీన్ గా అయితే ఉంటుంది. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మనకి ఇక్కడ చూడడానికి అయితే కనిపించావు అనమాట. చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇక ఫస్ట్ నేను ఇక్కడ నోటీస్ చేసింది, నాకు నచ్చింది ఈ పెట్ అనమాట. సో దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి కనిపిస్తాయి. కానీ దీన్ని కనుక మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఫోన్ లో చాలా ఏఐ ఫీచర్స్ అనేవి ఇంటిగ్రేట్ చేశారనమాట. వాయు ఏఐ. సో అవన్నీ ఇక్కడ యాక్టివేట్ అవుతాయి అనమాట. సో దీంట్లోకి వెళ్తే మీరు ఏఐ చాట్ తో పాటుగా ఏఐ ఏజెంట్ లాగా ఇది మీకు పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మ్యాథ్స్ టీచర్ కానివ్వండి, ఇంగ్లీష్ టీచరు, ఏఐ ఫీమేల్, ఏఐ మేలు, ఇంకా దీంతో పాటుగా హారోస్కోప్, ఏఐ టెక్స్ట్, కాల్ రికార్డింగ్ ని మీరు సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ లాంటివన్నీ కూడా అలాంటి చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది ఒక మీకు పర్సనల్ ఎక్స్పర్ట్ ఏఐ ఏజెంట్ లాగా అయితే ఇది పనిచేస్తుంది అనమాట. సో చాలా మంచి ఫీచరు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఏఐ ఫీచర్స్ అన్ని మనకు చాలా ఎక్కువగా అయితే ఈ ఫోన్లో చూడడానికి కనబడతాయి. ఇక తర్వాత సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్తే డివైస్ నేమ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెసర్ ఏదైతే ఉందో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇది 8GB 256GB వేరియంట్. మీరు 4GB వరకు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత రైట్ సైడ్ లో ఏదైతే యాక్షన్ కీ ఉందో, సో దీన్ని యూస్ చేసుకుని మీరు ఇన్స్టెంట్ గా దేనిలోకైనా సరే స్విచ్ అవ్వచ్చు. సెట్టింగ్స్ లోనే మీకు ఇక్కడ యాక్షన్ కీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిలో సింగిల్ ట్యాప్ అంటే సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ ప్రెస్ చేస్తే ఏమేమి ఓపెన్ అవ్వాలి అనేది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఫంక్షన్ అనేది, అంటే ఆ యాక్షన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అలా మీకు ఈ యాక్షన్ కీ బటన్ అయితే యూజ్ అవుతుంది. ఇక దీంట్లో 6.67 ఇంచెస్ తో 1.5K ప్లస్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు ఫ్లాట్ డిస్ప్లే అనమాట.
2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వస్తుంది. మీకు డే లైట్ కండిషన్లో కూడా విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు వీడియో చూసేటప్పుడు కూడా కలర్స్ వైబ్రెంట్గా పంచిగా అయితే కనబడతాయి అనమాట. అమోలెడ్ డిస్ప్లే కాబట్టి కలర్స్ అనేవి మనకు చాలా బాగా కనిపిస్తాయి. సో దీని మీదే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఫోన్లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. నాకు కొంచెం పెంచి ఇస్తుంటే అంటే ఒక 6000 7000 ఇస్తుంటే మాత్రం బ్యాటరీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. కానీ వీళ్ళు 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఇచ్చారు. అలాగే 66 వాట్కి సంబంధించిన సూపర్ చార్జర్ మనకు బాక్స్లో ఉంటుంది. 0 to 50% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 19 minutes టైం తీసుకుంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 5G ప్రాసెసర్ అయితే ఉంది. దీన్ని అంతుదు స్కోర్ వచ్చేసరికి 1.4 million దాకా అయితే వెళ్ళిందనమాట. సో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. అలాగే వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, గేమ్ బూస్టర్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా మనకు ఈ ఫోన్లో ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. డే టు డే యూసేజ్లో ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా స్మూత్గా మీ పని అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు. ఏవైతే యాప్స్ ఉంటాయో అవి కూడా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతాయి. లోడింగ్ టైం అనేది మనకు చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ ఫోన్కి సంబంధించి నేనైతే ఒక ఇన్డెప్త్ రివ్యూ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎలా ఉందనేది మీరు ఆ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో మనకు 8GB ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR5X ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. 250GB ఇంటర్నల్ స్టోరేజ్. మీరు ర్యామ్ని అయితే ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. నిజంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక తర్వాత కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్లో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కెమెరా మాడ్యూల్ అనేది కూడా మీకు చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్తో OIS మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్తో AI సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. దీనికి కూడా మనకు EIS సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇక కెమెరా అప్లికేషన్ కనుక మీరు ఓపెన్ చేస్తే దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు నైట్ మోడ్, వీడియో మోడ్ అయితే ఉంది. సో వీడియో మోడ్లో చూడండి మీరు ఫ్రంటింగ్ అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60 FPSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో నిజంగా ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఫోటో ఆప్షన్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంతో పాటుగా ఫిలిం ఆప్షన్ ఉంది. ఇక్కడ దీంతో పాటుగా పోర్ట్రేట్, ఫ్రంటింగ్ అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ మోడ్లో మీరు ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. బ్యూటీ అలాగే మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు డాక్యుమెంట్ కరెక్షన్తో పాటుగా డ్యూయల్ వ్యూ వీడియో ఆప్షన్ కూడా ఉందన్నమాట. అంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు కెమెరాలో కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇక్కడైతే చూడడానికి కనబడతాయి అనమాట. గూగుల్ లెన్స్ సపోర్ట్ కూడా ఇక్కడ మనకు చూడడానికి అయితే కనబడుతుంది. సో ఇక ఈ ఫోన్ కెమెరా యూస్ చేసి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. నిజంగా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. మనకు కలర్స్ కూడా చాలా మంచిగా అయితే ఇక్కడ క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక్కడ ఫోటోస్ చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇన్ డెప్త్ రివ్యూలో ఖచ్చితంగా నేను కెమెరా గురించి కూడా చాలా క్లియర్గా మీకు అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అలాగే దీని ఆడియో విషయానికి వస్తే దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను సాంగ్స్ అయితే విన్నాను. నిజంగా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా లౌడ్గా అయితే వస్తుంది. ఇక అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది 14 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. వైఫై 6E, బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా మనకు దీంట్లో అయితే చూడడానికి కనబడుతుంది. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే ప్రతి సెన్సార్ ఉంది. ఏ సెన్సార్ని కూడా వీళ్ళు ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయలేదన్నమాట. దీంతో పాటుగా ఏఐలో మనం చూసుకుంటే సర్కిల్ టు సెర్చ్ కానివ్వండి, గూగుల్ జెమినై కానివ్వండి, యాప్ క్లోనర్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఫీచర్ మనకి ఈ ఫోన్లో అయితే ఉందన్నమాట. ఏ ఫీచర్ని కూడా వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఓవరాల్గా చెప్పాలంటే లావా మాత్రం ఈసారి చాలా మంచి ఫోన్ అయితే లాంచ్ చేసిందని చెప్పొచ్చు. చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో. సో నార్మల్గా మనకు 30-40,000 రూపీస్ ఫోన్లో ఉండే బిల్డ్ క్వాలిటీ మనకు అండర్ 25,000 రూపీస్లోనే తీసుకొచ్చింది. సో డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దీంతో పాటుగా మనకు ఏఐ ఫీచర్స్ అయితే ఎన్ని ఏఐ ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఫోన్లో చూడడానికి కనబడతాయి. సో చాలా మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. నేనైతే ఖచ్చితంగా ఒక ఇన్ డెప్త్ రివ్యూ వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. అంతవరకు వెయిట్ చేయండి. అయితే ఇది టోటల్గా లావా అగ్ని 4 మొబైల్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ అన్బాక్సింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.